తాము చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అనే ధోరణిలో భారత రాష్ట్ర సమితి నాయకులు కానీ, ఆ నాయకులకు మద్దతునిచ్చే సోషల్ మీడియా ప్రముఖులు కానీ, లేదా సోషల్ మీడియాలో పనిచేసే సోకాల్డ్ జర్నలిస్టులు కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రకమైన పద్ధతిని అవలంబిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. తాజాగా ఈ బీఆర్ఎస్ ప్రాయోజిత సోషల్ మీడియాలో కనిపించిన ఒక అంశం ఏంటంటే, అమెరికా, కొరియా వంటి దేశాలకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టించడానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బృందం వెళ్ళి వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలో అంటే బీఆర్ఎస్ ప్రాయోజిత, బీఆర్ఎస్ ఆధారిత ఈ సోషల్ మీడియా సంస్థలు, అందులో మాట్లాడే వ్యక్తులు, ఎనలిస్టుల పేరుతో అవతారం ఇచ్చిన వాళ్ళు చేస్తున్న పని ఏమిటంటే, అక్కడ వీడు వెళ్ళింది కేవలం బ్లాక్ మనీని వైట్ మనీ చేయడానికి, కేవలం బ్లాక్ మనీని వైట్ మనీ చేయడానికి అని చాలా సాధికారికంగా మాట్లాడుతున్నారు. ఇది బీఆర్ఎస్కు కొట్టిన పెండి. అది అబద్ధమైనా సరే దాన్ని అతికినట్లుగా, గోడకు అతికినట్టుగా మాట్లాడే ఆ స్కిల్స్ బీఆర్ఎస్కు సొంతం, కేసీఆర్కు సొంతం, కేటీఆర్కు సొంతం, హరీష్ రావుకు సొంతం, ఇంకా ఆ పార్టీ నాయకులకు చాలామందికి కూడా అటువంటి శిక్షణ కేసీఆర్ ఇచ్చాడు. అందువల్ల వాళ్ళు ఇప్పుడు అంతా మాట్లాడుతున్నది ఏమిటంటే, ఇది పెట్టుబడుల కోసం కాదు వీడిపోయింది, ఇదంతా ట్రాష్, ఇది అబద్ధం, ఇది కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కొండల్ రెడ్డికి సంబంధించిన కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకోవడానికే వెళ్ళారు. ఇదంతా కూడా దీని వెనుక ఒక 1000 కోట్ల లావాదేవీలు జరిగాయి, 1000 కోట్ల రూపాయల బ్లాక్ మనీ, నల్లధనాన్ని వైట్ చేసుకోవడానికి వెళ్ళారు అని కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. చూసినట్లే అంటే అక్కడ ఏదో బ్లాక్ మనీ, వైట్ మనీ చేయడానికి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ను దగ్గర నుంచి చూసినట్టుగా, దగ్గర నుంచి వాళ్ళు పరిశీలించినట్టుగా, నిర్ధారించుకున్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఇంతకంటే దారుణమైన ఆరోపణలు, విమర్శలు మరొకటి లేవు. రేవంత్ రెడ్డి మీద ఎంత ఆగ్రహం ఉందో, ఎంత వ్యతిరేకత ఉందో బీఆర్ఎస్ నాయకత్వానికి మనందరికీ తెలుసు. సో ఈ కాంటెక్స్ట్లో మనం గమనిస్తే ఇక్కడ ఆలోచించవలసింది ఒకటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని 8-9 నెలల తర్వాత కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఒకటి బీఆర్ఎస్కు ఉంది. ఎందుకంటే తామే పరిపాలించగలిగిన సామర్థ్యం ఉంది అని అనుకున్నారు కనుక, ప్రజలు వాళ్లను బండకేసి కొట్టారు కనుక, అది అర్థం కాక ప్రజలు ఎందుకు తిరస్కరించారన్నది 1-2 సార్లు రివ్యూ చేసుకొని, లేకపోతే ఆత్మ పరిశీలన చేసుకొని, ఎందుకు మనం ప్రజలకు దూరం అయ్యాము, ప్రజలతో ఎందుకు కట్ ఆఫ్ ఏరియాకు వెళ్ళిపోయాము అనేది మాట్లాడకుండా, అటువంటి విషయాలను వాళ్ళు ఎనలైజ్ చేసుకోకుండా ఈ రకంగా కొన్ని యూట్యూబ్లో, సోషల్ మీడియా సంస్థల్ని ప్రమోట్ చేస్తూ అందులో ఈ ప్రచారాన్ని దాన్ని ఏమంటారు రంగరించి వస్తున్నారు. ఈ ప్రచారం అంతా ఏంటంటే రేవంత్ రెడ్డిని ఏదో రకంగా బదనాం చేయాలి, అంటే ఏదో రకంగా అప్రతిష్ట పాలు చేయాలి. సో రేవంత్ రెడ్డి మీద సరే, ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన పట్ల కానీ, లేకుంటే ఆయన పరిపాలనలో జరుగుతున్న లోపాల పట్ల కానీ విమర్శలు చేస్తే ఓకే, కానీ ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా పడ్డారు. ఇప్పుడు ఈ రకమైన ధోరణి చాలా ఆశ్చర్యకరమైన ధోరణి. ఎందుకు కుటుంబ సభ్యుల మీద టార్గెట్ చేస్తున్నారు? రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు, ఓకే. రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు, రేవంత్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యుల పైన కూడా వీళ్ళు ఈ రకమైన దాడులు ప్రారంభించారు. దీనివల్ల పొలిటికల్గా బీఆర్ఎస్ సాధించేది ఏమిటో మనకు తెలియదు, బీఆర్ఎస్కు రాజకీయంగా వచ్చే మైలేజ్ ఏమిటో కూడా మనకు తెలియదు. ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. సరే, ఈ ప్రభుత్వ సాఫల్య వైఫల్యాలు ఏమిటి అన్నది ఏ ప్రభుత్వానికైనా కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇస్తే తెలుస్తుంది.
10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో, ప్రజలకు ఎటువంటి మేలు జరిగిందో, లేదా ప్రజలు ఎటువంటి నష్టాన్ని చవి చూశారో ఏమిటో అన్నది ప్రజలు తమ తీర్పు ద్వారా చెప్పేశారు. దట్ ఈస్ అ మ్యాటర్. సో బీఆర్ఎస్ మళ్ళీ ఏం చేయాలి అనేది బీఆర్ఎస్ చూసుకోవాలి. అది కాంగ్రెస్ సంబంధించింది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు. అంటే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులైనంత మాత్రాన, తమ్ముళ్ళైనంత మాత్రాన వాళ్ళు వ్యాపారాలు చేయకూడదా అనేది నా ప్రశ్న. లేదా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా కూడా, రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు ఆ విషయాన్ని. తన కుటుంబ సభ్యులు చాలామంది చాలా కాలంగా, దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడ్డారని కూడా చెప్పారు ఆయన, విదేశాల్లో స్థిరపడ్డారని కూడా చెప్పారు ఆయన. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పని ఏంటంటే ఈ బ్లాక్ మనీని వైట్ మనీ చేయడానికి వెళ్ళారు. 31,000 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకుంటే ఆయా కంపెనీలతో, అదంతా ట్రాషు, ఆ ఎంఓయూలు అంతకుముందే చేసుకున్నాం మేము, ఇదంతా మాట్లాడుతున్నారు. సరే, ఆ ఎంఓయూలు చేసుకున్న కంపెనీలు మరి వచ్చాయా, వస్తే ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ కలిగింది ఏమిటనేది వాళ్ళు వివరించాలి. కాగ్నిజెంట్ సంస్థ ఉంది, దాని ఎక్స్పాన్షన్ కోసం వాళ్ళు ఎంఓ చేసుకున్నారు. అట్లాగే అమెజాన్ ఉంది, ఇంకా ఫ్యాక్స్కాన్ ఉంది, ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే యువరాజు కేటీఆర్ మాత్రమే చేయగలిగాడు, చేశాడు. అసలు నన్ను అడిగితే అసలు కేటీఆర్ ఎవరండి? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యమంత్రిగా మాత్రమే వెళ్ళి అక్కడ ఆయా సంస్థలతో ఒప్పందాలు, ఇంకా వివిధ వ్యవహారాలు చేశారు, నడిపారు. అంటే పెట్టుబడుల సమీకరణకు సంబంధించిన ప్రయత్నాలు చేశారు. కానీ ఏ హోదాలో కేటీఆర్ వెళ్ళినట్టు? అంటే ఒక మంత్రి, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న శ్రీధరబాబు గారిని ఒక్కరినే పంపిస్తే సరిపోతుందా? ఎందుకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఆ పని చేయలేదు? కొడుకుని ఎందుకు పంపించాడు? అంటే కొడుకు బాగా ఇంగ్లీష్లో మాట్లాడగలడు, ధారాళంగా ప్రసంగించగలడు. అయితే ఇంకొకటి కూడా చెప్పాలి ఇక్కడ. నేను ఇంకొక ఆశ్చర్యకరమైన వీడియో కూడా ఈ మధ్య చూశా. ఆయన ఒక బహుశా బీఆర్ఎస్ ఆత్మాహుతి దళ సభ్యులుగా నాకైతే కనిపించింది. బీఆర్ఎస్ దాని ఏమంటారు, బీఆర్ఎస్కు సంబంధించి లష్కరే తోయిబా సభ్యులాగా కనిపించాడు ఆయన. ఆయన ఏం మాట్లాడాడంటే చాలా ఆశ్చర్యకర విషయాలు మాట్లాడాడు. రేవంత్ రెడ్డి వస్త్రధారణ గురించి ప్రశ్నించాడు. రేవంత్ రెడ్డి టీషర్ట్ వేసుకున్నాడను, రేవంత్ రెడ్డి ఫలానా జాకెట్ వేసుకున్నాడను, కూడా ఫలానా కలర్ పాయింట్ వేసుకున్నాడను, ఈ రకమైన విమర్శలు కూడా చూశాను నేను. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వాళ్ళు విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా వాడు ఆ లుంగి మీదనే వెళ్తారు. అది వాళ్ళ సంప్రదాయమైన పద్ధతి. అట్లాగే రేవంత్ రెడ్డి వెరీ బిగినింగ్ నుంచి కూడా మనం గమనిస్తే ఆయన అదే పాయింట్, అదే షర్టు ఆయన వేసుకుంటున్నాడు. దాంట్లో తప్పు పట్టవలసింది ఏమిటి? సో విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా, పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన క్యాజువల్గానే ఉండొచ్చు. ఇక్కడ మనిషి లేదా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడు ఎటువంటి దుస్తులు వేసుకున్నాడు అనేది కాదు. అక్కడ సబ్జెక్ట్ ఏమిటి, అక్కడ మెటీరియల్ అయిన ఇష్యూ ఏమిటి, అక్కడ పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు ఏం జరిగాయి, దాన్ని అనలైజ్ చేయాలి. కానీ ఆయన ఫార్మల్ డ్రెస్ వేసుకోలేదు. ఎందుకు ఫార్మల్ డ్రెస్ వేసుకోలేదని మాట్లాడుతున్నారంటే కేటీఆర్ సూటు బూటు వ్యవహారము, ఆయన వెనక ఒక 40-50 మంది, ఒక పెద్ద టీము, కథా కార్ఖానా, రాజు వెడలే రవితేజము లలరగా అంటూ కేటీఆర్ విదేశీ ప్రయాణాలు ఏవైతే చేశారో వాటిని ఇక ఇప్పుడు వీళ్ళు దాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. బీఆర్ఎస్ కంపెనీ ఏదైతే ఉందో, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరికీ, లేదా ఆ పార్టీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళందరికీ ఏంటంటే కేటీఆర్ అంటే చాలా గొప్ప నాయకుడు, అంతర్జాతీయ నాయకుడు ఆయన, కాబట్టి వెళ్ళగలడు. అంటే మిగతా వాళ్ళు ఎవరు మనుషులు కాదా
వెళ్ళలేదా? లాలూ ప్రసాద్ లాంటి వ్యక్తే ఉన్నాడు. ఆయన మామూలుగా బనీన్ మీదనే వెళ్ళి ఉండొచ్చు, వెళ్ళాడు అనుకుందాం. ఏమిటి తప్పు దాంట్లో? కనుక ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, పబ్లిసిటీ విషయంలో అంటే చేసింది 10 రూపాయలు అయితే ₹1,00,000 ప్రచారాన్ని బీఆర్ఎస్ చేసింది. ₹1,00,000 ప్రచారాన్ని చేసుకుంది 10 రూపాయలు ఖర్చు చేసి. బట్ ఇక్కడ ₹1,00,000 ఖర్చు చేసినా కూడా 10 రూపాయల ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం లేదా పార్టీ చేసుకోలేకపోతుందనేది మాత్రం వాస్తవం. కనుక ఈ పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంగ్రెస్ పార్టీ కొంత అప్రమత్తం కావాల్సి ఉంటుంది, లేదా దానికి సంబంధించి ఇంకేమైనా చేయాల్సి ఉంటుంది. బట్ ఫైనల్గా నేను చెప్పాల్సిందంటే, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఆ పార్టీ మద్దతుదారులు కానీ, ఆ పార్టీకి భజన చేసేవాళ్ళు కానీ, ఆ పార్టీకి చిడతలు కొట్టేవాళ్ళు కానీ, ఇప్పటికైనా కూడా వాళ్ళు కనువిప్పు తెచ్చుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.